Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to Dr. Palnati Venkat Reddy Garu. He is an NRI from Virginia, but now almost settled in Telangana. He did try to contest from Miryalaguda on Bharatiya Janata Party ticket, and he stays in Hyderabad now. And he's also BJP official spokesperson because there are many who try to claim. So that is why వారు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ తరఫున వారు మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ వారు ఆ సీటు బీజేపీ తరఫున సీటు రాని పక్షంలో వారు ఇప్పుడు బీజేపీ అధికారిక స్పోక్స్ పర్సన్ గా వారు కొనసాగుతా ఉన్నారు. స్వాగతం, సుస్వాగతం సార్. సార్, నమస్తే, థ్యాంక్ యూ. నిన్న కూడా మీద ఒక వీడియో చూశాను హైడ్రా మీద. హైడ్రా అనగానే అందరికీ ఇదవుతా ఉంది. నిన్న హైకోర్టు కూడా చాలా క్లియర్గా సోమవారం 10:30 వరకు మీరు వర్చువల్గా అయినా, మీకు రావడానికి వీలు కాకపోతే వర్చువల్గా అయినా కమిషనర్ను, అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓను కూడా అమీన్పూర్ మేము ఆల్రెడీ కోర్టు ధిక్కరణ కింద తీసుకునేందుకు ముందు మీకు నోటీసు అని చెప్పారు. మేము అది కూల్చవద్దని చెప్పాము. సో దే సెడ్ డోంట్ డిమాలిష్ దిస్. సో ఈజ్ ఇట్ నాట్ ఇన్ కంటెంప్ట్? సో High Court of Telangana has given time till Monday 10:30 to Hydra officials and revenue officials in regards to Ameenpur. And they were seriously questioning the legal validity of Hydra. Hydra ku చట్టబద్ధత ఉందా? సో అందరూ కూడా ఇప్పుడు హైడ్రా వల్ల బీద వర్గాలే పెద్ద ఎత్తున లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకరోజు ముందు నోటీస్ ఇచ్చి కూల్చడం ఏంది అని కొందరు. కానీ హైడ్రా ఏమో మేము ఆల్రెడీ ముందస్తు నోటీసులు ఇచ్చినాము, ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతనే కూలగొడుతున్నామని వారు. కానీ ఈ రెండింటి మధ్యలో మనం ఇంతకుముందు కూడా షో చేసి, గతంలో ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ఎంపీ, మల్కాజిగిరి ఎంపీగా, మళ్ళా తర్వాత తదుపరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా మనం V6 ద్వారా ఆ వీడియోలు అన్ని బయట పెట్టాం. ఆ రోజు కూడా ఆయన మొత్తం యావత్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబాలే గత ఎప్పుడు లేని విధంగా ఈ 10 సంవత్సరాల్లో చెరువులు, నాలాలను మొత్తం ఆక్రమించిందని వారు చెప్పారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు గుర్తుంది అనుకుంటా, మళ్ళీ నేను ఆ వీడియో ప్లే చేయదలుచుకోలే, ఎందుకంటే ఊరికే దాన్ని మళ్ళీ జన్వాడ ఫామ్ వచ్చినప్పుడు ఇది నీటి గండిపేట్ బ్యాక్ వాటర్స్ లో ఉంది జన్వాడ ఫామ్ అని, దాన్ని కూడా మీరు కోర్టు కూడా వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా. అతను కొట్టేయమంటే అది కొట్టేయకపోతే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు. ఆ హైకోర్టుకు పోయి ఆ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు స్టే తీసుకొచ్చారు. మరి ఇంత పెద్ద ఆస్తులు వీళ్ళవన్నీ ఉన్న తర్వాత స్వయాన ఏఐఎంఐఎం ఆయన తమ్ముని అక్బరుద్దీన్ని పెట్టుకొని మీరు థేమ్స్ రివర్ అది ఇదని లండన్లో మీరు వెళ్ళారు. కానీ అదే ఏఐఎంఐఎం కుట్రపూరితంగా మిమ్మల్ని ఇరికిచ్చిందా లేదా? ఈరోజు పెద్ద ఎత్తున హిందువులను, ఎందుకంటే పేరు తీసుకుంటున్న తప్పనిసరి పరిస్థితులు, కొత్త హైదరాబాద్లో హిందువుల ఇల్లు కానీ వాళ్ళకి కూలగొడితే పాపం ఏడ్చుకుంటూ వాళ్ళు మిమ్మల్ని శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ మీరు అదే ఓల్డ్ సిటీకి వస్తే పెద్ద ఎత్తున బహదూర్పురా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మూసి నేను తర్వాత వస్తాం, మూసి సపరేట్ షో చేస్తాం, నేను పల్నాటి వెంకటరెడ్డి గారు. మూసి కథ ఏదో తర్వాత చెప్తాం మేము. కానీ ఓల్డ్ సిటీలో రాగానే, ఓల్డ్ సిటీలో మీరు అప్పుడు బహదూర్పురాలో ఆ శాస్త్రీపురంలో ఒకటి కూలగొట్టారు, చాలా సంతోషం. కానీ మీరాలం మండి తర్వాత తాలాబ్ కట్ట మీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? అసలు రంగనాథ్ గారికి తెలుసా తాలాబ్ కట్ట అంటే ఏంది, మీరాలం మండి అంటే ఏంది, ఫిరంగి నాలా అంటే ఏంది? అవన్నీ కలిసి వచ్చి గొలుసుకట్టు చెరువుల సరూర్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ అక్కడ ఇబ్రాహీంపట్నం చెరువు, మళ్ళీ ఇక్కడ సరూర్ నగర్ చెరువు, ఇవన్నీ కలిసి మూసీలో కలిసి మూసి పోయి వాడపల్లి దగ్గర కృష్ణాలో కలుస్తాయి. ఇది ఒక సైడు. మళ్ళీ ఇక్కడ సైడ్ చూశారు కదా, కుకట్పల్లి నాలా, ఈ నాలాలు అన్ని కలిసి హిమాయత్ నగర్, మళ్ళీ అక్కడ నుంచి అవన్నీ వచ్చి కూడా మళ్ళీ అటువైపు నుంచి కూడా వచ్చి అక్కడే కలుస్తాయి మూసీలో. సో ఈ చరిత్ర ఉన్నది. మళ్ళీ మధ్యలో కొంత భాగం ట్యాంక్ బండ్ దాంట్లోకి వస్తుంది, హుస్సేన్ సాగర్లో. అదేవిధంగా దారి పొడవునా మూసి వచ్చే ప్రాంతంలో కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఆ రోజు 1908 హైదరాబాద్ వరదల్లో మునిగిపోయే పరిస్థితుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ వరదల నుంచి హైదరాబాద్ను కాపాడేందుకే ఈ ట్యాంకులు, గండిపేట్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ
అది ఫస్ట్ గుర్తెరగాలి. దాని తర్వాత గొలుసుకట్టు చెరువులు నాలాలే ఆయన హైదరాబాద్ మునిగిపోకుండా. సో మీరు చేస్తున్నది మంచిదే, కానీ అంత సమాచారం మీ దగ్గర ఉన్న తర్వాత పెద్దవాళ్ళది ఎందుకు కొడతలేరు అనేదే ఇప్పుడు అందరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఏఐఎంఐఎం వాళ్ళు వచ్చి వాళ్ళ కాలేజ్ కూడా, ఒక కాలేజ్ మొత్తం లేక్లోనే ఉంది, చెరువులోనే ఉంది. మీ ఓన్ లుబ్నా సార్వత్ వారు ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. రోజు ఆమె ఒక లెటర్ రాస్తుంది చీఫ్ మినిస్టర్ గారు మీకు, మీరు ఇంటలేరని చెప్పి ఆమె ఆఖరికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాసింది. మరి వాటిపై ఎందుకు చర్యలు లేవు? వాటిని ఎందుకు ఆపేశారు? సామాన్యులవే ఎందుకు కొడుతున్నారు? దీనికి చట్టబద్ధత ఏంది? ఇది మీరు చెప్పాలా, లేకుండా బదలామవుతారు. మీ తమ్ముడు అక్కడ సీక్రెట్ లేక్ అంటుంటే అది నెక్టార్ వ్యాలీయో ఏదో, తిరుపతి రెడ్డి గారిది ఎందుకు కొడతలేరు? వాళ్ళకేమో నెల రోజుల సమయం ఇస్తారు, పేదోళ్ళకి ఇస్తలేరు అనేదే మీ మీద అపవాద. సో ఈ నేపథ్యంలోనే మేము ఇది చర్చకు తీసుకుంటా ఉన్నాం. అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్న తర్వాత జనవాడ పోయి ఈ రోజు కొడతారు, రేపు కొడతారని తాత్సారం చేసుకుంటూ ఈ ఇదంతా దేనికోసం అంటే అటెన్షన్ డైవర్షన్. అక్కడ తిరుమల లడ్డు చూసాం కదా, ఆడ బుడమేరులో కొట్టుకపోయింది విజయవాడ. 6 గ్యారెంటీలు వాళ్ళు ఇవ్వలేదు, అది మైమర్పించడానికి అదా అనే రీతిలో అక్కడ నడుస్తుంది. మరి ఇక్కడ దేని గురించి మీరు ఇది మంచి ఉద్దేశంతో మీరు నిజంగా చెరువులను నాలాలను పరిరక్షిస్తే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ఈ వాతావరణ మార్పులు రావు. కానీ మీరు మళ్ళా చుట్టూ ఓఆర్ఆర్ అని మళ్ళీ కొత్తది పెట్టింది కదా, సెంట్రల్ రింగ్ రోడ్, దాని ద్వారా మళ్ళీ అన్ని అడవులు భూములు అన్నీ పోతాయి. సో ఏది కరెక్టు సార్? వెంకటరెడ్డి గారు చెప్పండి. ముందుగా మీకు అలాగే డిఆర్టీ ఎస్పీఆర్ ఛానల్కి నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీరు అన్నట్టుగా హైడ్రాను తీసుకురావటము, హైడ్రా తీసుకురావటం బాగానే ఉంది, ఐడియా బాగానే ఉంది, కానీ అమలు మాత్రం అది బాగా కనపడట్లేదు. ఎందుకంటే దగ్గర దగ్గర 58 కిలోమీటర్ల ఆ, ఏదైతే మరి మూసి నది పరివాహక ప్రాంతం ఉందో 58 కిలోమీటర్లు అక్కడ మొదలు పెడితే ఇక్కడ దాకా మరి హైదరాబాద్ లో గుండా వెళ్తా ఉంది. కాబట్టి హైదరాబాద్ లో ఒకప్పుడు అది మూసీ నది అనేది తాగునీరు సాగునీరుకు ఉపయోగపడేది, వరద ప్రాంతాలు వరదలు రాకుండా కాపాడేది. ఎక్కడైతే మనకి ట్యాంకులు గండిపేట కానీ హుస్సేన్ సాగర్ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ అట్లాంటి వాటిల్లో నీళ్లు కూడా నింపుకునే పరిస్థితి అప్పుడు ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఆ ఈ ఈ ఈ ఈ- ఈ సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక 40-50 సంవత్సరాల కాలంలో రకరకాల పార్టీలు వచ్చినాయి, రకరకాల పార్టీలు పరిపాలించారు. టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. చాలా వరకు మరి ఈ వలసవాదుల చేతుల్లో ఆక్రమణలకు గురి అయిపోయి, దాంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తులు భూములన్నీ కాపాడుకుంటాం, తెలంగాణకి బిడ్డలకు ఉద్యోగాలు నీళ్లు నిధులు అన్ని కూడా బాగా వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ గత 10 సంవత్సరాల కాలం కూడా అట్లాగే అయిపోయింది. అంతకంటే ఎక్కువ ఏమైందంటే గత 10 సంవత్సరాల కాలంలో ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చి హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో చెరువులన్నీ కబ్జాకు గురి చేసి, ఎక్కడ చూసినా కూడా చెరువులు ఆక్రమణలు గురైపోయి డబ్బులకి అమ్ముడు పోయి బిల్డర్లకి మరి ప్రభుత్వ భూములు అంటగట్టి వాటిల్లో ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లలో కట్టి మరి అవి అదే బిల్డర్లు పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అమ్మి మరి సొమ్ము చేసుకున్న పరిస్థితి మనం చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన ఆక్రమణలు కానీ బిల్డింగ్స్ కానీ చాలా ఎక్కువైపోయి ఇప్పుడు ఇప్పుడు ఈ హైడ్రా తీసుకురావడానికి కారణం ఏంటి? ఎక్కడైతే మరి ఇష్యూ జరిగిందో గత 10 సంవత్సరాల కాలంలో వాటినన్నింటినీ కూడా ఇప్పుడు కూలదోయకపోతే ప్రాబ్లం అవుతుంది. రేపొద్దున వరదలు వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి హైదరాబాద్కు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది ఇది దాన్ని తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు, ఇది ఏప్రిల్ 20, 2024 ఇది కారణం. తెలంగాణ హైకోర్టు టేక్స్ అప్ సువోమోటో పిల్ ఆన్ ఇష్యూ ఆఫ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఫ్లడ్స్ డ్యూ టు ఎంక్రోచ్మెంట్ ఆఫ్ వాటర్. ఈ డైరెక్షన్ హైడ్రా వచ్చింది. కానీ ఏప్రిల్లో తెచ్చేది ఈ వర్షాకాలంలో తీసుకొచ్చింది. సరే ఎప్పుడు తెచ్చినా ఎప్పుడు తెచ్చినా ఓకే. ఇక్కడ ఒకటే సెంటెన్స్ మళ్ళా చదువుతా. టేకింగ్ yet another step towards the protection of the water bodies within the city of Hyderabad, the Telangana High Court has taken up one more suo motu public interest litigation, this time focusing on the increased risk of floods that is a product of encroached water bodies. The pill was taken up on the basis of a letter that was addressed to the Chief Justice Alok Arade. The letter was ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. ఈ లెటర్ ఆధారంగానే
ఈ లెటర్ రైట్. ఆధారంగానే మీరు తీసుకున్నారా లేదా? దానికి ముందు కూడా రైట్. మనం ఇంకొకటి కూడా చూపిస్తాను ఇక్కడ. ఎంక్రోచర్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఆర్ ట్రైటర్స్ ఆఫ్ నేషన్, ఇది మద్రాస్ హైకోర్టు సెప్టెంబర్ 26, 2023లో చెప్పింది. మళ్ళీ దానికి తర్వాత ఇది ఇక నేను ఇది చెప్పదలుచుకోలే ఇక. అవును. ఆ, దాని తర్వాత ఇంకోటి ఈడ ఇంకోటి కూడా సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా ఎంక్రోచర్స్ ఇంకోటి కూడా చెప్తాను. సుప్రీంకోర్టు కూడా నేను అది ప్లే చేస్తాను. సుప్రీంకోర్టు ఓకే. కూడా చాలా స్పష్టమైన రీతిలో ఈ వాటర్ బాడీస్ ను, నీటి వనరులను రక్షించే బాధ్యత రాష్ట్రాలది, రాష్ట్ర ప్రభుత్వాలదని క్లియర్ గా చెప్పింది. అది మొన్న చెప్పింది రైట్. జులైలో, అంతకుముందు హైకోర్టు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు అడిగారు, మనం అందు గురించి మనం మూసి మన సపరేట్ టాపిక్ పెట్టుకుందాం మనం. ఈ రైట్. హైదరాబాద్ లో అవును. గొలుసుకట్టు చెరువులు, నాలాలు, నక్షాలు అన్ని మీ దగ్గర మీరే చెప్పారు కదా స్వయంగా ముఖ్యమంత్రి గారు. మీరు అవును. మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు కోదండరెడ్డి గారు పిసిసి కమిటీ కూడా వేశారు మీరు. అవును. కోదండరెడ్డి గారు కూడా క్లియర్గా అన్ని ఆధారాలతో ఇచ్చారు, ఇగో ఇక్కడ ఉన్నాయి ఇవి ఆక్రమించిందని. దాన్ని తీసుకొచ్చి రంగనాథ్ మిశ్రా, మన ఈ రంగనాథ్ గారికి ఇచ్చి హైడ్రాని కూలగొట్టమని చెప్పకుండా వేరే వాళ్ళ మీద పడడం, అది కూడా మళ్ళీ ఈ అధికారులు ఫస్ట్ అధికారులపై చర్యలు తీసుకున్నారా? ఎవరైతే ఈ తీసుకోవాలి పర్మిషన్ అదే ఇచ్చారో కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులపై మళ్ళీ అదే దానం కిషోరు, అదే వాళ్ళే ఉన్నారు. మరి అవును. వాళ్ళని అవును. పెట్టుకొని మీరు ఇది చేయడంలో అర్థం, ఇది రాజకీయమా లేక అవును. వేరే లోన్ కోసమా? మీరు ఎట్లా చూస్తారు వెంకటరెడ్డి గారు? ఆ, అదే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బేసిక్ గా గత 10 సంవత్సరాలు తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు దానికంటే ముందల టీడీపీ గవర్నమెంట్ కానీ లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన పర్మిషన్లు, దానికి కారణమైన ఎవరైతే కారణం ఉన్నారో, ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఉంటే, మీరు ఇంతకుముందు అన్నట్టుగా దానకిషోర్ కానీ మిగతా వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆ కలెక్టరేట్ దాని చుట్టూ మున్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సస్పెండ్ కూడా చేయాలి. ఎందుకంటే వీళ్ళే కదా పర్మిషన్లు ఇచ్చి ఏదైతే ఈ ఎఫ్టిఎల్ భూములు కానీ, బఫర్ జోన్ భూములు కానీ, తర్వాత నదీ పరివాహక ప్రాంతం ఏదైతే మూసీ నది ఉందో అవన్నీ కూడా కబ్జాకు గురై, కబ్జాలు అక్కడే మరి వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పి పర్మిషన్లు ఇచ్చారు. వీళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. నేనేమంటున్నానంటే అంతకంటే ముందు 10 సంవత్సరాల కంటే ముందు కాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఆక్రమణలు చాలా ఎక్కువ జరిగినాయి. అన్లిమిటెడ్ గా, లిమిట్లెస్ గా, ఎవ్వరు కూడా దానికి అడ్డు అదుపు లేకుండా కేసీఆర్ ఏం చేసిండో, కేటీఆర్ ఏం చేసిండో, హరీష్ రావు ఏం చేసిండో, వాళ్ళు ఎట్లా సంపాదించుకుంటారో మేము కూడా అట్లా సంపాదించుకోవాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని బిల్డర్లు కూడా ఆక్రమించి పడేశారు. సో అట్లా ఆక్రమించిందే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కానీ నేను ఒకటే, హైడ్రా తీసుకొచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చారు, బాగానే ఉంది. ఒకప్పుడు కేసీఆర్ ఏమని చెప్పిండు, తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టుకుంటూ ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉండొద్దు, ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉంటే మనకి మన మన భూములు కూడా కొల్లగొడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో రామోజీ ఫిల్మ్ సిటీనే లక్ష నాగలతో దుంతా, కన్వెన్షన్ కూలుస్తా అని చెప్పిండు. కేటీఆర్ పంపించిండు, కన్వెన్షన్ దగ్గర పంపించిండు. కానీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినాయి జేసీబీలన్నీ కూడా. ఎందుకు వచ్చినాయి కూడా వాళ్ళే చెప్పాలి. ఒకటి. సో ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటంటే కేసీఆర్ది. అక్కడ అది కాకుండా ఇప్పుడు మళ్ళా కన్వెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే మిగతా కూడా వస్తున్నాయి. కానీ మిగతా వాటి మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఓవైసీ కాలేజ్ నడి చెరువులో కట్టిండు. నడి చెరువులో పర్మిషన్ ఎవరు ఇచ్చారండి వీళ్ళకి? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ సర్కార్ తెలియకుండానా, లేకపోతే కేసీఆర్ తెలియకుండా ఇచ్చారా? లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నాడు కదా, ఆయన తెలియకుండా కట్టుకున్నాడా? రెండవది, అది కాకుండా కేటీఆర్ఏ ఆ జన్వాడ ఫామ్ హౌస్ ని అది అది దాంట్లో కూడా మరి బఫర్ జోన్ లో ఉందో ఎఫ్టీఎల్ లో ఉందో మననే తేల్చారు. గేట్ వరకు ఉందని చెప్తున్నారు, మొత్తం ఉందని కొంతమంది చెప్తున్నారు. దాన్ని పట్టించుకోకుండా అది కూడా వెళ్ళిపోయింది. అదొక్కటే కాదు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలు కానీ, మల్లారెడ్డి కాలేజీలు కానీ, ఓవైసీ కాలేజీలు కానీ, తర్వాత ఏ భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఆక్రమణలతో పాటుగా
దాంట్లో పక్క పక్కన ఎక్కడైతే బిల్డర్లు అపార్ట్మెంట్ కట్టిర్రో, లేక్ వ్యూ అని పెద్ద బోర్డులు పెట్టుకొని 25-30 ఫ్లోర్లు ఎక్కడైతే కట్టిరో, ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరు దగ్గర ఇన్కార్ బిల్డింగ్ ఉంది. ఇన్కార్ రెండు దగ్గరగా రెండో మూడో పెద్ద టవర్స్ వచ్చినాయి. దాన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? డెఫినెట్ గా అది FTL లోనే ఉంది, అది అక్కడనే ఉంటది. అట్లాంటివి చాలా ఉన్నాయి. వాటిని కూల్చకుండా, పెద్దోళ్ళవి కూల్చకుండా, బిల్డర్లవి కూల్చకుండా, KTR ఫామ్ హౌస్ కూల్చకుండా, ఇవన్నీ కూల్చకుండా పేదోళ్ళ దగ్గరికి వచ్చి పేదోళ్ళ పుట్టలు కొడుతున్నారు అని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఆ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉంది. ఫస్ట్ వాళ్ళని కూల్చండి. కూల్చిన తర్వాత ఈ నదీ పరివాహక ప్రాంతం ఏదైతుందో అక్కడ పేదోళ్ళు ఎంతో వచ్చి అక్కడ పూట గడవడానికి, గడుపుకోవడానికి ఏదో కొత్త చిన్న చిన్న జాబులు చేసుకుంటూ కూలీ చేసుకుంటూ ఆ పక్కన ఉంటున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా మరి వాళ్ళని కూలగొట్టి పంపించాల్సిన అవసరం ఏం వచ్చింది? అర్జెంట్ ఏం వచ్చింది? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి చా ఎన్నో హామీలు ఇచ్చి మరి ప్రభుత్వంలోకి వచ్చారు. 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు. మొత్తం కూడా అమలు చేయలేదు ఇప్పటి వరకు. అలా టచ్ చేసి వదిలేశారు. బస్సు తప్ప ఇంక ఏది కూడా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, అమలు అవ్వట్లేదు. ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతులకు ఇచ్చిన అంశాలు, రైతు కూలీలకు ఇచ్చిన అంశాలు, మరి మహిళలకు ఇచ్చిన అంశాలు ఇవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. వాటి గురించి మీరు మాట్లాడకుండా హైడ్రా తీసుకొచ్చి రోజు ఒక ఆ, పూట పూట గడుపుకుంటున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు. రోజు పేపర్లో అదే వస్తుంది తప్పితే వేరే విషయాలు రావట్లేదు. వేరే విషయాలు మాట్లాడనిస్తలేరు. రేవంత్ రెడ్డి గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ప్రభుత్వంలోకి వచ్చింది ఇదే కారణం చేత. 6 గ్యారెంటీలు 100 రోజులు కంప్లీట్ చేస్తున్నారు, అవి కంప్లీట్ చేయలేదు, టచ్ కూడా చేయలేదు. తర్వాత రుణమాఫీ అని చెప్పారు, అది కూడా ఆ, అటకెక్కింది. దాంట్లో దగ్గర దగ్గర 30,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి 12,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదే మీరు చేసేది 2 లక్షల రుణమాఫీ. అది ఒక్కటే కాదు, ఇప్పుడు ఈ హైడ్రా అనేది పేదోళ్ళు కడుపులు కొట్టొద్దు, ఫస్ట్ పెద్దోళ్ళని కొట్టుకుంటారండి. అర్జెంట్ ఏం లేదు, ఎవడు అడగట్లే మిమ్మల్ని. మూసీ నదిని సుందరీకరణ చేస్తామని చెప్పి చేయమని చెప్పి ఎవరు అడగట్లే. తెలంగాణ ప్రజలు అడగట్లే, హైదరాబాద్ ప్రజలు అడగట్లే. అది అర్జెంట్ కూడా కాదు. ఇంకొక 1 ఇయర్ టైం ఇవ్వండి, ఇంకో 2 ఇయర్స్ టైం ఇవ్వండి. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ఎట్లయినా చేసుకోండి. మీరు దాన్ని ఉపయోగించుకొని ఒక ATM లాగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏ విధంగా ATM లో వాడుకున్నాడు, ఆ విధంగా వాడుకుంటే అనుకుంటే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు మీకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మానుకోవాలి. వాళ్ళకి టైం ఇవ్వండి, ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి, ఒక 2 ఇయర్స్ టైం ఇవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడే చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, తర్వాత కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఒక 2-3 ఫ్లోర్లు కట్టుకొని ఉన్నారు. దగ్గర 2-3 కోట్ల ఆస్తి ఒక సంపాదించుకొని నా నా పిల్లలకి నా నా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతున్న ఒక ఆలోచనతోటి కట్టుకున్నారు. అట్లాంటి ఇళ్లను కూడా కూలుస్తా ఉన్నారు. ఇట్లాంటి ఇళ్లను కూడా కూలుస్తా ఉన్నారు. వాళ్ళని డబుల్ బెడ్రూమ్ లోకి 30 లక్షల డబుల్ బెడ్రూమ్ లోకి పంపుతా అంటే వాళ్ళు ఎట్లా ఏ విధంగా ఊరుకుంటారు? ఏ విధంగా మీరు వాళ్ళకి పే చేస్తారు? ఎందుకంటే దగ్గర దగ్గర ఆ ఆస్తులన్నీ కూడా ఎప్పటి నుంచో పాపం 40 సంవత్సరాల నుంచి కూడగట్టుకొని మరి ఆ ఇంట్లో కట్టుకున్నారు కదా. వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తారు? చిన్న అంటే చిన్న ఇండ్లు ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఇక్కడ ఎగ్జాంపుల్ పొల్లాటి గుడిసెలు వెంకటరెడ్డి గారు, వేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది మంచిదే. ఇప్పుడు హైకోర్టు కూడా ముట్టికాయలు వేసిన హైదరాబాద్ మునిగిపోతుంది. లేకపోతే ఈ నాలాలు అవును, చెరువు కబ్జాలు తీయకపోతే హైదరాబాద్ మునిగిపోతుంది. కానీ అవును, మీరు ఓల్డ్ సిటీని ఒకలాగా కొత్త సిటీని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? ఈ ఏఎంఐ కరెక్ట్. ట్రిక్ చేసిందా? ఇప్పుడు ఈయన ఇరికిచ్చిందా? ఇప్పుడు పెద్ద ఎత్తున ధర్నాలు రాగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అవును, అవును, డెఫినెట్ గా మీరు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ మనకు తెలుసు ఏ విధంగా ఏ అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఆ ముసుగులో కనపడతా ఉంటుంది. ఎంఐఎం పార్టీ వాళ్ళ పనులు చేసుకోవాలి, వాళ్ళ భూములు ఆక్రమించాలి. ఇక మన కాలేజీ కట్టినట్టుగా ఏదైతే చెరువులు కట్టిర్రో, నడి చెరువులు కట్టిర్రో, దాన్ని దాన్ని ఆపుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారా ఎంఐఎం పార్టీని చూసి? ఎందుకు కూలగొట్టట్లేదు? ఫస్ట్ దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఫస్ట్ దాన్ని కూలగొట్టండి, తర్వాత చూద్దాం. ఫస్ట్ అదే చేయాల్సిన పని అది. ఎందుకంటే అందరూ అడిగేది, తెలంగాణ ప్రజలు అందరూ అడిగేది ఏంటంటే హిందువుల ఆ, ఇండ్లు కాకుండా, హిందువుల గుడిసెలు కాకుండా, వాళ్ళ ఆ, ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి కాకుండా ఫస్ట్ వాళ్ళ దగ్గరికి పోమని చెప్పండి. మన చిన్న చిన్న మన అక్కడ ముషీరాబాద్ ఆ ఏరియాలో నారాయణగూడ ఆ ఏరియాలో కూడా కొన్ని చిన్న చిన్న కూలగొట్టారు దారులు ఉన్నాయని. అదే మరి
ఓల్డ్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ బండ్లు చిన్న చిన్న బండ్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఆ దారులలో. మరి తాలాబ్ అవన్నీ కూడా కట్టండి. కబ్జా ఆ, కూడా అయిపోయినాయి. ఫిరంగి అట్లాంటి నాల నుంచి మొదలు పెడితే ఫిరంగి నాల నుంచి మొదలు పెడితే మళ్ళా నీటి వనరుల దగ్గరకు వస్తారు. అక్కడ కొద్దిగా గూలగొట్టిండ్రు. మళ్ళీ దాని తర్వాత తాలాబ్ కట్ట. తాలాబ్ కట్ట ఎంత పెద్దది, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే వీళ్ళ స్ట్రాంగ్ ఏరియాస్, ఏఎంఏఎం స్ట్రాంగ్ ఏరియాస్ అంటున్నా నేను. వాటిని మీరు ఎందుకు అవును. ముట్టడం లేదు, హైడ్రా వద్దు అని చెప్పి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా అప్పుడు మేయర్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చిండ్రు. సో దాని అవును. ఆంతర్యం ఏంది, మళ్ళీ ఈయన పోయి ఆయన కలవడం, ఓవైసీ కలవడం. అసలు రాజకీయ ఇప్పుడు ఆ ఓవైసీని మీరు కూడా వాడుకుంటున్నారు కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో. ఆ పుణ్యమే, ఆ బేనామీ ఆస్తుని ఇక్కడ పెద్ద ఎత్తున మేము ఓల్డ్ సిటీలో ఉంటాం, వాళ్ళే వచ్చి కొంటున్నారు. మా ప్రార్థనా మందిరాలు కడతారు, భయపెట్టిస్తారు, పోతారు. కానీ ఈ హైడ్రా ద్వారా మాకు ముప్పు ఉందని వాళ్ళు తెలిసి థేమ్స్ రివర్ అని చెప్పి అక్కడ డైవర్ట్ చేసి అక్బరుద్దీన్ని తీసుకుపోయి మూసీలో ఈ విధంగా ఇప్పుడు బహదూర్పురాలో కానీ అక్కడ పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిని తిడుతున్నారు అసభ్యకరంగా. వీళ్ళే కాదు, అక్కడ కూడా వాళ్ళు, అక్కడ కొత్త సిటీలో కూడా హిందువులు కానీ మిగతా అన్య మతస్థుల వారు, మేము లక్షల రూపాయలు, 40 లక్షలు 50 లక్షలు పెట్టి లోన్లు తీసుకొచ్చి మేము కట్టుకున్నాం. ఆ రోజు కట్టుకున్నప్పుడు అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు మాకు, మీరు వాళ్ళపై చర్యలు అవును. తీసుకోవాలా, మళ్ళీ ఇప్పుడు ఈ 40 లక్షలు మాకు ఎవరు తెచ్చిస్తారు, మా పరిస్థితి ఏందని వాళ్ళు అడుగుతున్నారు. దీన్ని కరెక్ట్. ఎట్లా అవును. చూడమంటారు, వాళ్ళు చేసేది కూడా కనుక్కోవాలి. వాళ్ళు గుడ్డిగా పోయి అవును. తక్కువ హడ్డికి పావు సేరుకు వస్తుందని చెప్పి కొనేవాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. మేము 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాం మనం ఛానల్ ద్వారా. సో ఎట్లా చూస్తారు అవును. బీద ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. డెఫినెట్ గా డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకోవాలి, లేకపోతే ఎవరైనా ప్లాట్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్ లో కానీ, బఫర్ జోన్ లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోవద్దు. ఎందుకంటే మన లింక్స్ కూడా చాలా వచ్చినాయి. హెచ్ఎండి నుంచి లింక్స్ కూడా ఎక్కడెక్కడ ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చూపిస్తా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రేపొద్దున సపోర్ట్ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ముందే ప్లాట్లు కొనుక్కునే ముందు, లేకపోతే ఇండ్లు కట్టుకునే ముందు అదంతా కూడా చెక్ చేసుకొని కట్టుకోవాల్సిన బాధ్యత మన మీద, ఆ పౌరుల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రిస్క్ తీసుకోకూడదనే ఆలోచన. రేపొద్దున ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవాలి. అదే ఓల్డ్ సిటీలో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టుగా ఫిరంగి విరాళం నాళం మండి, కానీ, విరాళం మండి తలాబ్ నీటి కట్ట వనరు, కానీ, విరాళం మండి మీరా నీటి వనరు మాయమైంది, తాలాబ్ కట్ట మాయమైంది. మళ్ళీ మీరు అక్కడ నుంచి కిందికి వస్తే ఇప్పుడు చూడండి కర్మన్ ఘాట్, టీకేఆర్ కాలేజీలు అక్కడ చిన్న నీటి వనరులు ఉండే అవన్నీ వచ్చి గొలుసు కట్ట చెరువులు సరూర్ నగర్ కలుస్తుండే, సరూర్ నగర్ నుంచి అవన్నీ అవును. మూసి కలుస్తుండే, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి. అవును. దా అదే నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాలు అంతకుముందు అంత పెద్దగా లేకుండే ఆక్రమణలు కానీ, ఇవన్నీ గ్రాబింగ్ కానీ లేకుండే. కానీ 10 సంవత్సరాల కాలంలో ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నట్టు కదా, బయటకు వచ్చి చూస్తే కదా ఆయన ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకనే. అది అది ఆయన పట్టించుకోవట్లేదు కదా, మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం. కేటీఆర్ కేటీఆర్ పురపాలక ఏం శాఖ మంత్రి చేసిండు? కదా, ఈ వాజ్ మున్సిపల్ అదే అడ్మినిస్ట్రేషన్ కదా. అదే అదే బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని కూర్చున్నాడు ఆయన కూడా. సో ఆయన షాడో చీఫ్ మినిస్టర్ గా బిహేవ్ చేసుకుంటూ, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము కూడా చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము సంపాదించుకుంటాం అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రజల ఆస్తుల్ని కానీ, ప్రజల సొమ్మును కానీ, ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా ఆ ఆక్రమణలకు గురి చేసి ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మనం చూసాం. ధరణిలోనే దగ్గర దగ్గర 24 లక్షల ఎకరాల పైన ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గర దాంట్లో సగం కూడా లేవు చెప్పాలంటే ప్రభుత్వ భూములు. సో అవన్నీ కూడా కుల్లగొట్టారు. రాత్రి రాత్రే ధరణి ఓటీపీని జనరేట్ చేయడం, ఆక్యుపై చేయడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, క్లియర్ చేయడం. ఇదే ధరణి తీసుకొచ్చింది దానికోసం. ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో. కేసీఆర్ గారు చేసిన దుర్మార్గాలు ఇంకా చాలా రావాలి, బయటికి రావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటుగా మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు. సో ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు కంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలివి కల్ల వాళ్ళు, వాళ్ళకి అవేర్నెస్ బాగా పెరిగింది. ఎక్కడ ఏం చేయాలి, ఎవరిని ఏ విధంగా ఓడించాలి, ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏ పార్టీని ఎక్కడ పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, హైడ్రా తీసుకొచ్చింది బాగానే ఉంది కానీ కూల్చటం, అమలు చేయటంలో కొంత పాలసీ మేకింగ్ కానీ, చట్టపరంగా చట్ట పద్ధతి కల్పించి వీళ్ళందరినీ కూడా, పేదోళ్ళని కొంత వాళ్ళకి టైం ఇచ్చి కూలగొడితే బాగుంటది. సుందరీకరణ గురించి ఎవ్వరు కూడా అడిగే పరిస్థితి ఇప్పుడు కనపట్లేదు. ఎందుకంటే మనకు తెలుసు, కేసీఆర్ ఉన్నప్పుడే మేము డల్లా చేస్తాము, జపాన్ చేస్తాము, సింగపూర్ చేస్తాము, సుందరీకరణ చేస్తామని ఓ బోర్డు కూడా తీసుకొచ్చి దాన్ని సుధీర్ రెడ్డిని అంటగట్టిండు చైర్మన్ గా.
సో దాన్ని కూడా కొంత వాడుకున్నారు, ఫండ్స్ రిలీజ్ చేసుకొని. సో అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో హైదరాబాద్ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు, రేపొద్దున మీకు ఓటేసే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కోర్టు కూడా మేము ఒకటేమో ధిక్కరణ కంటెంప్ట్ అంటుంది, ఇంకొక సైడ్ అసలు దీనికి చట్టబద్ధత ఉందా హైడ్రాక్ అంటున్నారు. మరి ఎట్లా చూడాలంటున్నారు? ఇప్పుడు మనం నీటి వనరులను ఏ విధంగా రక్షించుకోవాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు లేని ఆక్రమణలు 10 సంవత్సరాలు కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్, కల్వకుంట్ల వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బంధుమిత్రులే పెద్ద ఎత్తున చేసిందని ఆయన చెప్తూనే ఉన్నాడు. మరి దానిపై హైడ్రా దృష్టి ఎందుకు పెడతలేదంటారు? అదే అవును, ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను అదే డిమాండ్ చేస్తాను, భారతీయ జనతా పార్టీని కూడా డిమాండ్ చేస్తాను. నేను ఈటల రాజేందర్ గారు కూడా ధర్నా చేశారు నిన్న యాక్చువల్లీ చైతన్యపురి ఏరియాలో. చాలా మంది అదే గోడు వెళ్ళబేసుకుంటారు, మీరు పేదోళ్ళ జోలికి పోకుండా, పెద్దోళ్ళ జోలికి పోకుండా పేదోళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు? ముందుగా మీ ఇష్టం వచ్చినట్టుగా 10 సంవత్సరాల కాలంలో ఆక్రమించి కట్టుకున్న ఇండ్లు కూలగొట్టకుండా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మా పేదోళ్ళ బిడ్డల కడుపులు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి అడిగారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలి. కానీ ఈ మూసి ఆ బిడ్డల్ని, మూసి నది పక్కన ఉన్న బిడ్డల్ని టచ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ లోపల దీన్ని చట్టబద్ధత కల్పించాలి. తర్వాత నేను అనేది ఏంటంటే, ఈ చిన్న ఎవరైతే చిన్న చిన్న కూలీలు ఉన్నారో, చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారో, డెఫినెట్ గా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో, నేను మొన్న కూడా 3 ఛానళ్ళు చెప్పిన, డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కూడా అలాట్ చేయలేదు. అవన్నీ కూడా వీళ్ళకి అలాట్ చేసి పంపించచ్చు, వాళ్ళని మంచి పంపించచ్చు. కానీ ఒక పక్కా ఇల్లు కట్టుకున్న 2, 3 ఫ్లోర్లు, 4, 5 ఫ్లోర్లు కట్టుకున్న పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR తీసుకొస్తున్నారు రోడ్డు, అంతకుముందు ORR తీసుకొచ్చారు. ఆ భూములు ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ భూములకి మరి ఎంతో కొంత పరిహారం చెల్లించారు కదా, అట్లాగే వీళ్ళకి కూడా చెల్లించాలి. ఇప్పుడిప్పుడే ఖాళీ చేయాలి, ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపొద్దున ఖాళీ చేయాలంటే మరి హైదరాబాద్ లో ఉన్న ప్రజలు కొన్ని పరిస్థితి లేరు. అందుకని వాళ్ళు కొంత టైం మళ్ళీ ఇచ్చి ఇప్పుడు 20 మీకు లక్షల 1 ఇయర్ టైం. అప్లికేషన్లు ఉన్నాయి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని మళ్ళీ వీళ్ళే ముందుకు తీసుకొస్తున్నారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని తెచ్చి ఇట్లా చెరువులు, నాలాలు అన్ని కూడా వాళ్ళు దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ 20 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లు ఉన్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ 20 లక్షల అప్లికేషన్లో ఎన్ని FTL లో ఉన్నాయి, ఎన్ని బఫర్లో ఉన్నాయి, ఎన్ని పార్కులు కూడా. ఇప్పుడు అదే మేము ఛాలెంజ్ చేసాం. ఆయన ప్రభాకర్ మన గౌడ్ సాబ్ ఉన్నాడు కదా, హైదరాబాద్ ఇన్ఛార్జ్, పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ మదీనా కూడా 2204/2 ప్రభుత్వ స్థలాన్ని, అంటే పార్క్ స్థలాన్ని ఆక్రమించి LRS తీసుకొచ్చిండు అప్పుడు సోమేష్ కుమార్ టైంలో. ఆ LRS అవును. పెట్టుకొని వాడు బిల్డింగ్లు పెద్ద ఎత్తున లేపిండు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఎవరు కాంగ్రెస్ నాయకుడిది భూమి అది. ఇంత అన్యాయం అవును. చూడండి. ఆంధ్రోళ్ళు వాళ్ళు ఎంత కాంట్రాక్టర్లు రాత్రి లేపి అవును. పడి. అంటే ఈ విధంగా అవును. అదే అధికారులను పెట్టుకొని ఆ అధికారులతో వాళ్ళంతా లాలుచిపడి వాళ్ళు ఒకటే కుమ్ముకై ఆ అధికార వ్యవస్థతో నువ్వు వచ్చి ఇక్కడ హైడ్రా తీసుకొని వచ్చి నువ్వు నిజంగా కోర్టు ఆర్డర్ ప్రకారం మేలు చేస్తా అంటే అది జరుగుతుందంటారా? లేకుంటే మధ్యలో ఇట్లే ఏదైనా ఇరికిచ్చేసి దీన్ని బదలాం చేస్తారా? దీంట్లో ఇప్పుడు ఆ లాస్ట్ టైం చెన్నారెడ్డిని తీసే విధంగా ఏమేమే బీఆర్ఎస్ లోపల మాకు తెలియదు, మరి మీరు ఎంతవరకు ఉన్నారు? కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ పోతూ పోతూ ఒక జీవో తీసుకొచ్చారు. ఎక్కడైతే FTL భూముల్లో కానీ, ప్రభుత్వ భూముల్లో కానీ, బఫర్ జోన్ల భూములు ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లీడర్లే. దగ్గర దగ్గర 500 గజాలు, 1000 గజాలు, 1500 గజాలు జూబ్లీహిల్స్ లో కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి గుడిసెలేసి ఆ టెంపరీ నంబర్ తెచ్చుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు. జస్ట్ పోతూ పోతూ డిసెంబర్ ఎన్నికలు ఉంటే దగ్గర దగ్గర నేను అనుకుంటా సెప్టెంబర్ ఆగస్టులో ఆ జియో వచ్చింది. అంతకుముందు కూడా అలాగే చేశారు. అంటే ఆయన కాలంలో 2 సార్లు వచ్చింది. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లీడర్లు మొత్తం కూడా దాన్ని ఆక్యుపై చేసి రెగ్యులరైజ్ చేసుకున్నారు. సో ఇట్లాంటిది ఏంటంటే దాని వల్లనే ఈ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ముద్దాయి కేసీఆర్, సెకండ్ మరి ఏదైతే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళని తీసుకోవాల్సిందే. సో అదొకటి. మీరు ఇంకోటి రెండోది ఏంటంటే ఆ ఏదైతే చట్టబద్ధత గురించి చెప్తా ఉన్నారో, డెఫినెట్ గా చట్టబద్ధత రావాల్సిందే. ఎందుకంటే దాని గురించి మరి అది లేకపోతే రేపొద్దున డెఫినెట్ గా అందరు ఇప్పుడు అంటే అదే 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 విషయం చట్టబద్ధతతో పాటు అదే అధికారులు ఉన్నారు. 2 నిమిషాలు ఉంది. అదే అధికారులతో మళ్ళీ నువ్వు సావాసం చేస్తున్నావు. ఎట్లా అంటారు? చేస్తున్నారు. సో అదే విషయం కరెక్ట్. ఇప్పుడు పెద్దోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆ దుర్గం చెరువు ఉంది. దుర్గం చెరువు పక్కనే FTL లోనే మొత్తం ఇండ్లు వచ్చినాయి. టోటల్ గా మనం అక్కడ బొంచుకున్నాడు పోతా ఉంటే మొత్తం దాని చుట్టూ ఇండ్లే ఉన్నాయి. మరి వాటికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? తర్వాత ఆ ఏరియాలోనే
దగ్గర దగ్గర నేను అనుకుంటా ఒక 10-15 సొసైటీలకి పర్మిషన్లు ఇచ్చారు. బఫర్ జోన్లు ఉన్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా బఫర్ జోన్ లో ఉందని చెప్పి వాళ్ళేమి డైరెక్ట్ గా వెళ్ళేసి హైకోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, కా కామ్గా అయిపోయింది. సో మరి వాళ్ళని కూలగొట్టకుండా వాళ్ళని కూల్చకుండా మరి పేదోళ్ళ జోలికి ఎందుకు పోతా ఉన్నారు? పెద్దోళ్ళ కంటే డబ్బులు ఉన్నాయి, హైకోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, స్టే తెచ్చుకుంటారు. పేదోళ్ళు ఎక్కడ పోవాలి? ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన పేదోళ్ళని ప్రభుత్వాలే కూలగొడతా ఉంటే మరి పేద ప్రజలు ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఏ విధంగా మరి వాళ్ళ జీవితాలు గడపాలనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి, ఇదంతా కూడా చూసి కొంచెం ముందు ఆలోచనతోటి ఒక టైం ఇచ్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఇంకోటి చెప్పలే, రేవంత్ రెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఆ కాలంలో చెన్నారెడ్డిని ఎట్లా దించిండ్రు? చెప్పలేము, ఎందుకంటే డెఫినెట్ గా అది కూడా మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. మీ ఒకవేళ బీజేపీ రోల్ కూడా ఎంత దీనివల్ల ఉంటుంది దాంట్లో? బీజేపీ ఏఐఎంఐఎం దోస్తులు కదా, మరి మీ రోజులు ఎంత ఉంటుందండి? ఓల్డ్ సిటీకి రాగానే పెద్ద పెద్ద ధర్నాలు జరుగుతున్నాయి. అదే రేపు చెప్పలేము. రేపు పొద్దున ఇది ఒక సక్సెస్ కాలేదు అనుకోండి, ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది డెఫినెట్ గా. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి, హైదరాబాద్ ప్రజల దగ్గర నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది. రేపు పొద్దున ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ, గెలిచే అవకాశాలు ఉండవు. తర్వాత ఆయనకే మళ్ళీ ఆ రేపు పొద్దున వాళ్ళ పార్టీ వాళ్ళే రేపు ఎట్లాగో నువ్వు గెలిపించలేకపోతున్నావు, మరి నీకెందుకు పార్టీ ముఖ్యమంత్రి పదవి లేకపోతే అధ్యక్ష పదవి, సో మీరు అవసరం లేదని చెప్పి రేపు చెప్పినా చెప్పొచ్చు. సో అలాంటి లాస్ట్ మాటగా అవకాశాలు కూడా చెప్పండి, రాకుండా. హైడ్రా నిజంగా ఉండాలనా లేదంటారా? బీజేపీ తరఫు స్పోక్స్ పర్సన్ లాస్ట్ ఒక్కటే మాటతో చెప్పండి. హైడ్రా హైడ్రా తీసుకురావడం, ఎందుకంటే తీసుకురాకపోతే ప్రాబ్లం అవుతుంది. డెఫినెట్ గా హైడ్రా తీసుకురావడం మంచిది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే అది తీసుకురాకపోతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఆక్యుపై చేసారో నాలా పక్కన ఆ చుట్టుపక్కల మొత్తం కూడా చెరువులు చెప్పాలి. హైదరాబాద్ లో ఉన్న చుట్టుపక్కల చెరువులు మొత్తం కూడా దగ్గర దగ్గర ఒక 1/3 భూమిని ఆక్రమించేసారు, చెరువును ఆక్రమించి పడేసారు ఎక్కడ పడితే అక్కడ. సో అట్లాంటి అన్నిటి కూడా కూల్చాల్సిన అవసరం ఉంది. రేపొద్దున హైదరాబాద్ ప్రజలకి తాగునీటి అవసరాల కోసం ఏ చెరువులు అయితే ఉన్నాయో, ఎందుకంటే ఆ చెరువులు ఉంటేనే రేపొద్దున గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. గ్రౌండ్ వాటర్ పెరిగితే రేపొద్దున మనం బోర్లు మన మనం ఏదైతే ఇండ్లలో